నా పేరు కోదర్ సత్యనారాయణ. నేను వెస్ట్ వెంకటాపురం అల్వాల్ మున్సిపాలిటీ సికింద్రాబాద్ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చాను కుటుంబంతో సహా. ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చాలా క్లుప్తంగాను అనుకూలంగాను ఉన్నాయి. చాలా ఇక్కడ పరిశుభ్రత అనేది చాలా ఆనందదాయకంగా ఉన్నది. దేవాలయం చాలా మెయింటెనెన్స్, కార్యకర్తలు కూడా చాలా శ్రద్ధాభక్తులతో వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు, తెలిసిందా. రెండోది, అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ చాలా నిమిత్తబద్ధంగా ఉన్నాయి. అనాథలను పోషించే విధానం చాలా అబ్బురపరిచేటట్టుగా ఉన్నది. ఇది చాలా మంచిది. ఇంకా ఇది అభివృద్ధిలో తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని అనుకుంటూ ఉన్నాము. ఇప్పటికి కుదిరింది. యాక్చువల్గా ఇక్కడికి అంటే డొనేట్ చేసే ఉద్దేశంతో వచ్చాం. ఆన్లైన్లో చేద్దాం అనుకున్నాం ఫస్ట్. మళ్ళీ దగ్గరలోనే ఉంది కదా, చూసి అక్కడ ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయో చూసి చేద్దామని వచ్చాము. మెయింటెనెన్స్ చాలా బాగా ఉంది, హైజీనిక్గా ఉన్నది. అంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళని చాలా ఓపికగా చూసుకుంటున్నారు. ఇట్లాంటి పని చేయాలంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, దానికి నిబద్ధత ఉండాలి, అందరి సహకారం ఉండాలి. దాన్ని అలా గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారంటే ఎంత కృషి చేస్తున్నారో. నిజంగా మేము డైరెక్ట్గా చేయలేకపోయినా ఇలాంటి వాటి ద్వారా అయినా మేము సహాయపడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంకా నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.